ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. అమెరికా సర్వనాశనం అయిపోతుందండి. దానికి కారణం ఏంటంటే అమెరికాది 4th జూలై 1776 4/7/1776 సాయంకాలం 5:40 అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూస్తే అమెరికాది శతభిష నక్షత్రం కుంభరాశి. సో ఇప్పుడు గోచారంలో కూడా ఈ 2/4/2026 నుండి 17/5/2026 దాకా కుజగ్రహం దాదాపుగా 45 రోజులు మీన రాశిలో ఉంటాడు. కాబట్టి వచ్చే 45 రోజులు కూడా ఈ అమెరికా మీద ఇరాన్ ఇంకా యుద్ధాన్ని పెంచుతుంది. అమెరికాలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద అటాక్ చేస్తుంది. వచ్చే 45 రోజులు చాలా వరస్ట్గా ఉంటుంది అమెరికా. అంతేకాదు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి అవకాశాలు కూడా చాలా ఉందండి. ఇది చాలా కష్టకాలం. ఇలాంటి కష్టకాలం ప్రపంచంలో 2008లో వచ్చింది. మళ్ళీ ఆ 2008 తర్వాత ఈ 2026లో ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి సిచ్యుయేషన్ చూడటానికి అవకాశం ఉంది. దీనికి ఏంటంటే సార్ ఎవరి చేతిలో ఏం లేదండి. ఆ గ్రహాలకి భగవంతుడు ఆ దశలు అంతర్దశలు విదశలు నిర్ణయించాడు. ట్రాన్సిట్ గోచారం నిర్ణయించాడు. దాని ప్రకారమే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది. ఇది భగవంతుడికి సృష్టి, మనం అందరం అందులో పాత్రలు. అంటే సాఫ్ట్వేర్ రంగం నెక్స్ట్ మిగతా ఏ రంగాలు బాగా ప్రభావితం అవుతాయి, ఏ రంగాలు బాగా నష్టపోయే అవకాశం ఉంది, ఏ రంగమైనా అభివృద్ధి చెందే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? మెయిన్గా సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేసేవాడు బుధగ్రహం కాబట్టి ఈ బుధుడు ఉగాది నాడు ఆ బుధుడు కూడా రాహుతో కలిసి వ్యయ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగం చాలా నష్టపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఈ రియల్ ఎస్టేట్ మటుకు చాలా వరకు నష్టపోతుంది. ఎలక్ట్రానిక్ రంగం మటుకు చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సినీ పరిశ్రమ చాలా బాగుంటుందండి. ఎందుకంటే సినీ పరిశ్రమని కంట్రోల్ చేసేవాడు శుక్రగ్రహం. శుక్రుడు ఉగాది నాడు ఆయన మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరంలో కనీసం 2-3 సినిమాలు సూపర్ డూపర్గా హిట్ అవుతాయి సార్. ఆ విషయంలో తిరుగులేదండి. మెయిన్గా 2 రంగాలు, సాఫ్ట్వేర్ ఒకటి, ఈ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగం మనకు ఈ సంవత్సరం ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదు సార్. అట్లాగే శుక్రుడు శనేశ్వరుడితో కలిశాడు కాబట్టి ఈ సినిమా హీరోయిన్స్లో కొంతమంది ఓల్డ్ హీరోయిన్స్ ఉంటే వాళ్ళు 2-3 తెలుగులో కానీ హిందీలో కానీ కనుమరుగవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి.